మహారాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మహాయుతి కూటమే గెలవాలని జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర కీలకమైందన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలంటే మరోసారి కూడా మహాయుతి కూటమే గెలవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలో ఆయన పర్యటించారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. $5 ట్రిలియన్ $5 లక్షల కోట్ల రూపాయలకి మనం ఎదగాలి అంటే దాంట్లో 1,00,000 కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం. అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం. इसके साथ ही यह बल्लारशाह में भी विकास के बहुत के कार्य किए जा रहे हैं, जैसे कि नई नगर पालिका की बिल्डिंग, नई एसडीओ ऑफिस का निर्माण. और याद दिलाना चाहता हूं कि 2018 में नए बस अड्डे का निर्माण हुआ सुधीर बाबू की नेतृत्व में. ये जो सतत विकास का कार्य एनडीए की सरकार पे हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे. इसके लिए हम क्या कर सकते हैं? ఈ విధంగా ముందుకెళ్ళాలంటే మనం ఏం చేద్దాం? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को 1 ट्रिलियन अर्थव्यवस्था बनने का सपना देखा है. మనకి ఎవరైతే ఒక $1 ట్రిలియన్ మన పురోగతికి మన ప్రగతికి ఎవరికి ఓట్లేద్దాం? $1 ట్రిలియన్ 1,00,000 కోట్ల మన అభివృద్ధికి పక్కనున్న తెలంగాణ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ బళ్ళార్షా మినీ భారత్ అవ్వాలంటే మన $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే ఇలాంటి కళ ఎవరిచ్చారు మనకి? భారతదేశం $5 ట్రిలియన్ 5 లక్షల కోట్ల రూపాయలకి మనం ఎదగాలి అంటే దాంట్లో 1,00,000 కోట్లు మహారాష్ట్ర